నమస్కారం అండి. నా పేరు మహేష్ కొత్తపల్లి. కేసీ నన్ను అన్నగారి గురించి మాట్లాడమని అడిగారు. మీలాగే నేను కూడా పెద్ద అభిమానిని. అన్నగారిని నేను ఫస్ట్ నా చిన్నప్పుడు హైదరాబాద్లో సీతాఫల్ మండీలో చూశాను. ఆయన అక్కడ చైతన్య రథం మీద తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ ఫస్ట్ టైం పార్టీ పెట్టినప్పుడు అక్కడికి వచ్చారు ఆయన. అప్పుడు మాకు ఓట్ వేసే ఏజ్ లేదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ అన్నగారిని చూస్తానికి వేల మేరీ వెళ్ళాం మేమంతా. తర్వాత యాజ్ యూజువల్ సినిమాలలో అందరితో పాటు మేము కూడా పెద్ద ఫ్యాన్స్ని. అడవి రాముడి దగ్గర నుంచి అది కూడా 20 సార్లు ఏమో చూశాను నేను. దానవీర సూరకర్ణ, అన్ని ఆనిముత్యాలు ఆయన చేసిన. కాలేజ్లో స్టేజ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అన్నగారి మూవీస్ అవి చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకొని మేము కూడా ఆయనలాగా ఏదో మహాభారతం, మైసవ సీన్లు కొన్ని వేసాం. తర్వాత నాకు బాగా గుర్తొచ్చే విషయం ఏంటంటే, అన్నగారి పొలిటికల్ కెరియర్లో ఒకసారి ఆయన్ని ఒక తప్పు విధంగా తీసేశారు ఆయన్ని. మళ్ళీ ఆ టైంలో ఐ రిమెంబర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. మళ్ళీ ఆయన ప్రజా ఆదరణతో మళ్ళీ పవర్లోకి వచ్చారు. ఆ తర్వాత మేము ఈ కంట్రీకి రావడం మొదలైంది. కానీ కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉన్నాం అన్నగారిని. ఆయన సెకండ్ టైం పవర్లోకి వచ్చిన టైంలో కాలేజీలో ఉన్నాం మేమంతా. ఆయన మరణించినప్పుడు ఆ ఆవేదన, ఆ బాధ సొంత వాళ్ళు ఎవరు పోయినా అంత ఉండేదేమో కాదు. అంతగా బాధపడ్డాం అందరం. ఆయనని ఈరోజు ఇలా మనందరం గుర్తుంచుకొని ఆయన హిస్టరీ చెప్పుకుంటూ ఆయనతో మనకున్న అనుభూతిని పంచుకుంటూ ఆయన స్థాపించిన పార్టీకి అండగా నిలుస్తూ మన వంతు మనం ఏమి చేయగలమా అని ఆలోచించి ఆ పార్టీకి మనం ఎలా సహాయపడగలమా అని ఆ పార్టీని కంటిన్యూస్గా ముందుకు ప్రోగ్రెస్కి వెళ్తానికి మనంతా సహాయం పడాలి అని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం.